ద్వారా మనకి ఇస్తాడు. ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వచ్చే నొప్పి పోవాలంటే ఏం చేయాలి? అంటే ఎక్సర్సైజ్ చేయడమే. మన అంటే వజ్రాకులు ఒక సందర్భంలో నేను మంచం మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు, మనము ఒక కష్టాన్ని పోగొట్టుకోవాలంటే దానికి రెమెడీ ఏంటయ్యా అంటే ఆ కష్టాన్ని అనుభవించడమే. ఆ కష్టాన్ని నొప్పి దెబ్బ తగిలింది, ఆ నొప్పి పోవాలంటే పోదు, దాన్ని అనుభవించడమే. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తాము, కొన్ని కష్టాలని దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటాం. కానీ మెస్సయ్య అనుకున్నాడా? కష్టాన్ని వదిలి అంటే మరణాన్ని రాకుండా చేసుకోవాలని అనుకున్నాడా? శోధనలో పడకుండా ఉండాలని ఆయన కోరుకున్నాడా? లేదు. కానీ మనం కూడా కొన్ని సందర్భాల్లో కష్టాన్ని అనుభవించాలి. అనుభవించినప్పుడు దానిలో వచ్చి మంచి ఫలితం వస్తుంది. ఆయన మరణించినప్పుడు ఏమయ్యాడు? మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమయ్యాడు? ఇది ముందే చెప్పాను మీకు. ఆయన తండ్రి కుడి పార్శ్వానికి హెచ్చించబడ్డాడు. హి వాజ్ రైజ్డ్ టు ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. కానీ మనం కూడా ఈ లోకంలో శ్రమల్ని జయించినప్పుడు, శ్రమల్ని జయించడం అంటే అర్థం ఏంటి? శ్రమల్ని జయించడం అంటే అర్థం ఏంటి? అనుభవించాలి. అనుభవించకుండా జయించలేదు. కాబట్టి మెస్సయ్య ఏ విధంగా ఈ లోకంలో కష్టాలని శ్రమలను అనుభవించడం, మనము కూడా వాటిని అనుభవించి మెస్సయ్య యొక్క అనుభవాన్ని పొంది వాటిని అనుభవిస్తున్న సమయంలో పాపంలో పడకుండా మనము మెస్సయ్యతో పాటు ప్రయాణిస్తే నిత్య జీవంలోనికి వారసత్వాన్ని పొందుతాం. కాబట్టి ఆ శ్రమల్ని పొందేటప్పుడు ఆజ్ఞల్ని పాటించాలి. శ్రమ వస్తాయి కదా అని ఆజ్ఞలు అతిక్రమిస్తే నిత్య జీవాన్ని కోల్పోతాం. కష్టాలు వస్తున్నాయి కదా అని సబ్బాతులు ఆచరించడం మానేస్తే యూ విల్ లూజ్ యువర్ ఇటర్నల్ లైఫ్. అట్లానే ఆఫీస్ మానేసినమ్మ నేను అడగట్లే. మొన్న ఎవరో ఒక వ్యక్తి నాకు వాదిస్తే చాలా గొప్పగా చెప్పుకుంటే అన్నారు, నువ్వేమన్నా చపాతి రోజున ఉద్యోగం మానేసి చపాతి పాటించావా? కోపం వచ్చి నా బంధువే లేదు, మా కుదరలేదు కాబట్టి వెళ్ళామా. నువ్వు వెళ్ళడం తప్ప నేను అట్లా, కానీ యు ఆర్ అబ్యూజింగ్ అదర్స్. ఎదుటివాడి గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనము గౌరవించాలి. మనం అది గ్రహించుకోకుండా నేనే గొప్పవాడిని, ఇప్పుడు నేను చపాతి పాటిస్తున్నాను కాబట్టి నేనే గొప్పవాడిని, మీరందరూ నాకంటే తక్కువ వాళ్ళని నేను ఎప్పుడైతే అనుకున్నానో మెస్సయ్య హృదయం రాలో లేదు. ఆయన తండ్రితో పరిశుద్ధతను కలిగిన వాడు. మెస్సయ్య ఎటువంటి స్థితి? పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు ఏం చేశాడు? పాపులతో జీవించి మన కొరకు ఆయన మరణించాడు. కాబట్టి మెస్సయ్య కంటే నేను గొప్పవాడిని అనుకుంటారా? అవకాశం లేదు. కానీ మనము మెస్సయ్య చూపించిన మార్గంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మన గొప్పతనాన్ని తగ్గించుకోవాలి. ఎదుటివాడి కంటే నేను గొప్పవాడిని అని అనుకుంటే నేను ఎప్పుడూ కూడా మెస్సయ్య హృదయాన్ని కలిగిన వాడిని కాను, దేవుని యొక్క స్వభావాన్ని కలిగిన వాడిని కాను అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. తను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు. మెస్సయ్య అదే చేశాడు. ఆయన దేవదూతల కంటే తగ్గించుకుని మానవ రూపంలో వచ్చి శ్రమ పడ్డాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వానికి హెచ్చించబడ్డాడు. సెల్ఫ్ విల్, స్వకీయ దురాశ అంటే సరే ఒక పావుగంటలో ఇచ్చారు. స్వకీయ దురాశ మానవుల్లో ఎక్కువగా ఉండేది ఇదే. ఈ స్వకీయ దురాశ వల్లే మన విషయమేమో ఆదాము హవ్వ దగ్గర నుంచి నేటి మనం కూడా పాపంలో జీవిస్తూ ఉన్నాము. స్వకీయ దురాశ అంటే మనలో ఏముంటాయి? రెండు ఉన్నాయి కదా. ఒకటేంటి? ఆత్మ, రెండోది శరీరం. మనం ఏం చేస్తాము? మనకు ఆత్మకి మేలైంది చూసుకుంటాం, మన శరీరానికి మేలైంది చూసుకుంటాం. ఎంతసేపు మన ఆత్మకి మేలైంది చూసుకుంటూ ఏం చేస్తాం? ఇతరులకి నష్టం కలిగజేస్తాం. మన శరీరానికి మేలైంది చూసుకుంటూ ఇతరుల శరీరానికి కీడు చేసేవారిగా ఉంటాం. అంతేగా?
జరిగేది కూడా. ఇన్ని అనర్థానికి మూల కారణం అదే కదా. కాబట్టి దేవుని ఆజ్ఞ ఏం చెప్తుంది? మన శరీరాన్ని ఆత్మను ప్రేమించే క్రమంలో ఇతరుల్ని మనము ద్వేషించకూడదు, వారి కీడు చేయకూడదు. ఇదే వాక్యం చెప్పేది. దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. స్వకీయ దురాశ అంటే దేవుని పరిశుద్ధత నుండి మనల్ని ఇది దూరం చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనలో ఉందా? దురాశ ఉందా? బాగా ఉంటుంది. పాస్టర్ కాబట్టి నాకు ఉన్నదా? నేను గొప్పవాడిని కదా, పర్సనకి బాగా చేస్తాను కదా, ఉంటుందా దురాశ? ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. శ్వాసం కంటే సగం కంటే కట్టుకోండి అనే ఆలోచనే దురాశ. కానీ ప్రతి విషయంలో కూడా మనము ఆ అపవాది దురాశలో విడిపోతున్నామేమో అని మనం ఏం చేసుకోవాలంటే వాక్యం చేత సరి చేసుకోవాలి. వాక్యం ఎలా ఉంటుంది? మనకి సోపు లాగా ఉంటుంది. హిస్సోపు అంటాం కదా, వాక్యం హిస్సోపు లాగా ఉంటుంది. ఆ దేవుడు కుమారుడు యొక్క రక్తం కూడా సోపు లాగా వర్ణించబడింది. అంటే ఇప్పుడు మెస్సే రక్తం అంటే ఆ ఎరుపు రంగులో ఉండే రక్తం వచ్చి మనల్ని కడుగుద్దా? కాదు. అక్కడ జరిగేది ఏంటి? ఆ రక్తము నా పాపం కొరకు చిందించబడింది. కాబట్టి నేను పాపం చేయకూడదని పరివర్తన, రిఫర్మేషన్ ఇన్ మై మైండ్, నా హృదయంలో పరివర్తన కలగాలి. మెస్సే రక్తం ద్వారా ఏం జరగాలండి? హృదయ పరివర్తన కలగాలి. పాపం చేయకూడదనే ఒక పట్టుదల కలిగిన జీవితం మనకి ఉండాలి. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధత నుంచి మనము దూరం కాకుండా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కదా, కుమారుడు పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధతలో జీవించాలని తండ్రి కోరిక, కుమారుని కోరిక. బాగానే ఉంది, ఆ కోరిక బాగానే ఉంది అంతవరకు. మరి ఇప్పుడు మన పరిశుద్ధతలో ఉంటే మనకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? యూ విల్ ఎంటర్ ఇన్ టు హిస్ ప్లేస్. కోల్పోయామే, మొదట్లో కోల్పోయాము. ఇప్పుడు మన ప్రసంగం ఏంటి? మనం పడిపోయాము, దేవుని యొక్క సన్నిధిలో వచ్చి వెలివేయబడ్డాము. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధతను పొందుతామో అప్పుడు ఏం జరుగుతుంది? మరలా దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశిస్తాము. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేరు. కాబట్టి ఆ పరిశుద్ధత మనమే పొందలేము. కాబట్టి మెస్సయ్య ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. దీన్ని మనము అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5. Stand fast therefore in the liberty wherewith Christ has made us free, and be not entangled again with the yoke of bondage. తెలుగులో చదవండి. ప్రియమైన పిల్లలు దేవుని పూజించుకోండి. గలతీ 5:1. క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నుంచి మరలా దాస్యమును ప్రాణికి దర్శించుకోవాలి. ఇక్కడ తెలుగులో రాయబడిన వచనానికి ఇంగ్లీష్లో రాయబడిన వచనానికి కొంత అంటే ఆ భాషను ఉపయోగించే విధానంలో కొంచెం మార్పు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం తేడా వచ్చింది. ఈ తేడా వల్ల మనకేమవుతుంది? కొన్నిసార్లు ఏ విషయాన్ని మనం ఎక్కువగా గ్రహించాలి అనేది స్ట్రెస్ ఆన్ ద సెంటెన్స్ అంటాం, లేదా స్ట్రెస్ ఆన్ ద వర్డ్ మనకు అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే చదువు. అక్కడ ఫస్ట్ వర్డ్ స్టాండ్ ఫాస్ట్ అంటే అర్థం ఏంటి? స్థిరముగా నిలబడాలి. తెలుగులో ఎక్కడ ఉన్నది? ఉంది, అది కూడా మీరు స్థిరముగా నిలిచి అని ఉంది. కానీ మనకి ఇచ్చే సందేశం ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్ వచనంలో నేను ఏం చేయాలి? స్టాండ్ ఫాస్ట్ అంటే స్థిరముగా నిలబడాలి. దేవుడు ఎప్పుడు చదవమ్మా? 5 తెలుగు చదువు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనల్ని మెస్సయ్య ఏం చేశాడండి? స్వతంత్రులుగా చేశాడు. దేని నుండి? అపవాది యొక్క పాపక్రియల నుండి. ఫ్రమ్ ద వర్క్స్ ఆఫ్ సాటన్. ఇంతకుముందు మనం
మొదట్లో చదువుకున్నాం కదా, ఎక్కడ మొదటి వచ్చి యోహాను 3:8 మొదటి యోహాను 3:8 చదువుకున్నాం. అపవాది యొక్క క్రియల నుండి మనం ఏమవ్వాలి? బయటికి రావాలి. బయటకు వచ్చి స్వతంత్రులుగా నిలబడాలి. కాబట్టి మనము స్వాతంత్రాన్ని పొందలేము. మనల్ని స్వతంత్రులుగా ఎవరు చేస్తారు? మెస్సయ్య మాత్రమే చేయగలరు. ఓకే, చదువు. కాబట్టి మీరు శ్రమగా నిలిచి మరలా దాస్యమైన గాడి మీద తచ్చుకోవాలి. ఇప్పుడు మనం స్థిరముగా నిలబడాలంట. ఏ విధమైన స్థిరత్వంలో నిలబడాలి? మన యొక్క స్థిరత్వం దేనిలో ఉండాలి? బాగా చెప్పాలి. అక్కడ దేని నుంచి నువ్వు విడుదల పొందావు? పాపం అనే దాస్యం నుండి విడుదల పొందావు. విడుదల పొంది దేంట్లోకి వచ్చావు? సత్యంలోకి వచ్చావు. కాబట్టి నువ్వు దేవుడు స్థిరంగా ఉండాలి. దేవుడు వాక్యము సత్యవాక్యములో స్థిరముగా ఉండాలి. మరలా పడిపోకూడదు. ఇది కాబట్టి దేవుని సత్యవాక్యములో స్టాండ్ ఫాస్ట్. ఇవాళ చాలా మంది ఏం చేస్తారు? వింటారు బాగానే, కొన్ని రోజులు గైకొంటారు, మళ్ళీ ఏమైపోతారు? చాలా మంది వ్యసనానికి లోనవుతారు కదా. ముఖ్యంగా తాగుడు, మత్తు పదార్థం కదా. చాలా మంది పెద్దోళ్ళు చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు? మానేస్తారు. కొన్ని రోజులు మానేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఏమవుతారు? అది మొదలు పెడతారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మొదలు పెట్టారంటే అర్థం ఏంటి? దానికి దాసులు అయిపోతున్నారు. వాళ్ళ యొక్క నిలకడగా ఉన్న స్థితి నుంచి వాళ్ళు, మీకు ఉదాహరణ కోసం చెప్తున్నారు, పడిపోతున్నారు. కాబట్టి చాలాసార్లు మనం ఏమవుతామండి? పాపాన్ని విడిచిపెట్టి స్థిరత్వంలో సత్యంలో నిలబడే స్థితి నుంచి కొన్నిసార్లు మరలా పడిపోతాము. కాబట్టి అపోస్తలుడైన పౌలు మనకి హెచ్చరిక చేస్తున్నాడు, పడిపోవద్దు. పాపం అనే దాస్యంలోనికి డోంట్ ఫాల్ ఇంటు దట్. ఏమంటాడు? దానిలోకి ఈడవడద్దు. ఎంటాంగిల్డ్ అగైన్ విత్ ద యోక్ ఆఫ్ బాండేజ్. దానిలో చిక్కుకోవద్దు, దానిలో ఇరుక్కోవద్దు. చాలాసార్లు కొంతమంది అప్పులు చేస్తారు కదా. మనిషి ఎక్కువగా అప్పులు చేస్తారు కదా. ఏదో విధంగా కొంతమంది బంధువుల చేత వాళ్ళ చేత మళ్ళీ ఆయన్ని హెల్ప్ చేసి అప్పులకి బయట లాగేస్తారు. కొన్నిసార్లు మళ్ళీ నువ్వు అందులోనికి వెళ్ళవద్దు అని చెప్తారు. వెళ్తే ఏమవుతుంది? మళ్ళీ ఇరుక్కుంటారు. అప్పులు ఇరుక్కుంటే ఏమవుతుంది? పూర్వం బ్యాంక్ వాళ్ళు తిరిగా ఉండేవాడు కాదు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. అక్కడ గతంలో ఆంధ్రప్రదేశ్లో భర్త అప్పు చేస్తే భార్య ఎత్తుకెళ్ళిపోయింది. అంత అసహ్యం. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన పనులు జరుగుతున్నాయి. కాబట్టి మనము దేవుని యొక్క సత్యంలో నిలకడగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రావు. ఎప్పుడైతే లోకాన్ని ఆశిస్తామో, లోకాన్ని ఆశిస్తున్నట్టు అర్థం ఏంటి? పెద్ద ల్యాండ్ వేయాలి, పెద్ద బిల్డింగ్ కట్టేయాలి. లోక సంబంధమైన ఆశల్లోకి ఎప్పుడైతే వెళతామో ఏం చేయాలి? అప్పు చేయాలి. ఎప్పుడైతే అప్పు చేసావో ఇదిగో ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాం. కాబట్టి మనము సత్యములో అనగా దేవుని వాక్యములో స్థిరముగా నిలకడగా ఉండాలి. పడిపోయే ప్రమాదం ఉంటుంది దేవుని సంగమా. కాబట్టి ఈ యొక్క గలతీ 5 మొదటి వచనం చదివాం కదా. 13వ వచనం కూడా చూద్దాం. 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడింది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలను హేతు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకరినప్పుడు దాసులై ఉండి. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు ఈ స్వాతంత్ర్యం గురించి మనం చదువుకుంటూ వెళితే అక్కడ 2వ వచనం నుంచి ముందుకు వెళితే ధర్మశాస్త్రం గురించే ఉంటుంది. అంత ధర్మశాస్త్రం గురించే ఉంటుంది. అంటే అక్కడ అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యానుసారంగా మనం జీవించినంత కాలము స్థిరత్వం నిలబడి ఉంటాము. ఎప్పుడైతే ఆ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తామో
మనం ఏమవుతాము? పడిపోతాం. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో ఏమని చెబుతున్నాడు? అక్కడ మరి పిండి కొద్దిగైనా కొద్ది పిండి పులిసినా పిండి అంతా పులిసిపోతుంది అని చెప్తున్నాడు. అర్థం ఏంటి? చిన్న పాపమైనా అర్థం ఏంటి? ఆదాము చేసింది పెద్ద పాప, పండు తిన్నారు, పండు తింటూ కూడా పాపమైనా అనవచ్చు మనం. కానీ అక్కడ జరిగింది ఏంటి? దేవుని యొక్క మాటను అతిక్రమించారు, అది పాపం. కానీ మనము కూడా ఇక్కడ కొన్ని మనకి ఏమనుకుంటాము? అందరూ చేస్తున్నట్టు మనం చేస్తే తప్పే ఉంది అనుకుంటాము. కానీ నీకు ఏది సత్యమో నీకు తెలుసు, తెలిసి నువ్వు పాపం చేసి నీకు శిక్ష ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు? మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడింది. ఇది మనం గుర్తుపెట్టుకోండి. నీవు నేను యు హ్యావ్ బీన్ కాల్డ్ అండ్ టు బి లిబర్టీ. ఎందులో స్వతంత్రులుగా ఉండాలని పిలువబడ్డాము? దేవుని యొక్క స్వాతంత్రంలో, పరలోక స్వాతంత్రంలో ఉండడానికి పిలువబడ్డాము. పరలోక సంబంధమైన స్వాతంత్రంలోకి మనం పిలువబడ్డాము. కానీ మనం ఏం చేస్తున్నాము? సాతాను యొక్క దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నాము. ప్రతిసారి వెళ్ళిపోతున్నాము. దేవుడు మరలా పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఒక మాట అంటాడు. ఏంటది? చదువు. For brethren, ye have been called unto liberty. Only use not liberty for an occasion to the flesh, but by love serve one another. ఇక్కడ ఈ స్వాతంత్రంలో మనం జీవించేటప్పుడు, దేవుని యొక్క పిల్లలుగా స్వాతంత్రంలో జీవించేటప్పుడు మనం ఏం చేయాలంట? ఒకరినొకరు ప్రేమించాలి. యు షుడ్ లవ్ వన్ అనదర్. ఎందుకని? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దేవునికి తిరిగి ఏమి ఇవ్వలేము, మనకు ఆ శక్తి లేదు. మనం దేవునికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఆయన సృష్టిగా ఉన్న మన చుట్టుపక్కల ఉండే సహోదరుల్ని మనము ప్రేమించాలి. దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనము ఓన్లీ యూజ్ నాట్ లిబర్టీ ఫర్ అన్ అకేషన్ టు ద ఫ్లెష్. అంటే నీవు ఈ యొక్క స్వాతంత్రాన్ని నీ కొరకు మాత్రమే కాదు వినియోగించుకోవాల్సింది. చాలా మంది ఏం చేస్తారు? ఐఎమ్ ఫాలోయింగ్ 10 commandments అనుకోవచ్చు. నేను దేవుని సంఘంలో సభ్యుడిగా ఉన్నాను అనుకోవచ్చు. నేను రక్షించబడ్డ గుంపులో ఉన్నాను అనుకోవచ్చు. కానీ నీవు ఒక్కడివే రక్షించబడితే ఉపయోగం లేదు. దేవుని సంఘమా, నీతో పాటు ఇంకొంతమందికి ఈ రక్షణ నీవు అనుగ్రహించాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడంట? ఈ స్వాతంత్రాన్ని నీవు శారీరక క్రియలకు హేతువు చేసుకోక. అంటే అటువంటి నీ యొక్క శరీరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా నీ యొక్క చుట్టుపక్కల ఉండే సహోదరులకు మేలుకరంగా ఉండాలి. ఇది సత్యము. ఈ సత్యంలో నేను జీవిస్తున్నాను, నీవు కూడా ఈ సత్యంలోనికి రా. ఈ సత్యం నాది కాదు, దేవుడు అనుగ్రహించిన సత్యము, మెస్సయ్య అనుగ్రహించిన సత్యము. కాబట్టి దీనిలో నేను నిలబడ్డాను, నీవు కూడా నిలబడు అని పిలవగలిగే శక్తిని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సెల్ఫ్ విల్ అనేది ఏం చేస్తుంది? మనకి పరిశుద్ధతను కోల్పోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము, అనగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే నిలబడిన స్థితిలో ఉంటాము. గలతీ 5:1 స్వాతంత్రాన్ని కలిగి ఉంటాము. ఈ స్వాతంత్రాన్ని కలిగి ఉన్న మనం ఏం చేయాలి? ఇతరులకు కూడా ఆ స్వాతంత్రాన్ని అందజేయాలి. కానీ నేను రక్షించబడ్డాను కాబట్టి నేను సరదాగా తిరిగితే కుదరదు. ఆ రక్షణ ఇతరులకు కూడా అందజేయాలి అనేది వాక్యం చెప్తుంది. ఇంకొక వాక్యాన్ని మనము చూసి ముగించేసుకున్నాం. 16వ వచనం ఏం చెప్తుంది చూడు. 16 దీంట్లోనే నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇది మెసేజ్ చెప్పేది. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మ సత్యాన్ని అనుసరిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఏం చేయాలి? వాట్ యు హావ్ టు డు? This I say then, walk in the Spirit. వాక్ ఇన్ ద స్పిరిట్ అంటే మన లోపల రెండునే.
వన్ ఈజ్ స్పిరిట్, అనదర్ ఈజ్ బాడీ. కానీ ఈ ఆత్మ దేహం ఏం చేస్తే ఒకదానికి ఉండి విరుద్ధంగా ఉంటాయి. దేహం ఎంతసేపు ఏం చేస్తుంది? లోక సంబంధమైన ఆశలు లాగుతూ ఉంటుంది. కానీ ఆత్మ ఏం చేయాలి? దేవుడి యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆత్మ ఎప్పుడు కూడా దేవుడి యొక్క వాక్యాలతో హత్తుకొని ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? ఆత్మానుసారముగా నడుచుకునుడి. కానీ మనం ఇవాళ చేయవలసింది ఏమిటి? శారీరక క్రియల్ని మనం విడిచిపెట్టి దేవుని యొక్క ఆత్మ ఏమి చెబుతుందో, ఆత్మానుసారమైన మన సొంత ఆత్మ కాదు, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ చొప్పున, మెస్సయ్య ఇచ్చిన ఆత్మ చొప్పున మనము చేయాలి. తర్వాత 23 నుంచి 24 కూడా చూద్దాం. 23 నుంచి 24 చూడండి. Meekness, 22 నుంచి the fruit of the Spirit is love, joy, peace, long-suffering, gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. కాబట్టి ఆత్మానుసారంగా జీవించడం ఏంటి? ఆత్మానుసారంగా జీవించడం ఏంటి? ఇవే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఇవన్నీ ఈ లక్షణాలు మనలో ఉంటే మనం దేవుని ఆత్మను కలిగిన వారముగా ఉన్నట్టు, లేకపోతే లేరండి. కాబట్టి మెస్సయ్య అనుసరించిన వారిగా మనం ఉన్నామా అంటే ఆత్మానుసారముగా జీవించాలి. ఆత్మ అంటే మనలో ఉండే ఆత్మ కుమారుడు అనుగ్రహించిన ఆత్మగా ఉండాలి. అపవిత్ర ఆత్మ ఉండకూడదు. కుమారుడు అనుగ్రహించిన ఆత్మ ఏం చేస్తుంది? ఇదిగో 22లో ఉండే లక్షణాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కలిగి ఉంటాం. కాబట్టి ఇలాంటి లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? స్వకీయ దురాశలకి దూరముగా ఉంటాము. స్వకీయ దురాశలకి మనము దూరముగా ఉండి దేవుని చిత్తాన్ని కుమారుని ద్వారా నెరవేర్చే వారముగా ఉంటాము. కాబట్టి మనము ప్రస్తుతము సెల్ఫ్ విల్ అనే దగ్గర ఆగాము. దాన్ని వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. పాడతీ